ఏదైతే కాకినాడ పోర్టు కేసులో తన పేరు బయటకు రాగానే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇది అందరికి నమస్తేనండి. విజయసాయి రెడ్డి వాడి పేరు మామూలుగానే కసాయి రెడ్డి. ఆ విజయసాయి రెడ్డి గారు కాకినాడ పోర్టులో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక పెద్ద అరాచకం చేస్తున్నాడు అనుకోవచ్చు. అసలు రాష్ట్రమే అరాచకం చేసిపోయాడు ఎదవ. వీడు మాట్లాడతాడు ఏదో 23 కేసులు 21 కేసులు నేను గోల్డ్ మెడల్ అనుకుంటున్నాడు వీడు. అవి కేసులని కానీ భయం కానీ వీడి దగ్గర లేదు. వీడు పెద్ద పాపాత్ముడు. A2 A1 ముద్దాయిల గురించి కంపల్సరీ ఇక్కడ మాట్లాడుకోవాలి. విజయసాయి రెడ్డి అనేవాడు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నా ఈ ఎదవ నా కొడుకని కూడా అంటానికి మేము తప్పు లేదు. వీడు ఎదవ నా కొడుకు కాకపోతే వీడికి ఏముంది? వీడు అంటాడు నేను ఎంపీని, ఎక్కడరా నిన్ను ప్రజలు ఎన్నుకుంది? మన నెల్లూరులో నిలబడ్డావు, ప్రజలు ఎన్నుకున్నారా నిన్ను? జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు దొంగ లెక్కలకి చిత్రగుప్తుల్లాగా లెక్కలు రాసే అబద్ధాల పొద్దులు రాసే విజయసాయి రెడ్డి నీకు మీ జగన్మోహన్ రెడ్డి బిచ్చ పెట్టాడు. ఒక ఎంపీ ఇచ్చాడు, రాజ్యసభ సభ్యులు మీరు ప్రజాక్షేత్రంలో పోరాడినవాడు నువ్వా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడతావు? ఎప్పుడు? రేపు రాబోయే 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తే గెలిచి చంద్రబాబు నాయుడు గారు బతికుంటే నా కొడక బతికుంటేదేంద్రా? నా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకో విజయసాయి రెడ్డి చెప్తున్నావు. ఏంద్రా బతికుంటే నువ్వు ఉంటావా? నీ వయసు ఎంత? నీకేమన్నా బాల బొప్పవా? నువ్వు 60 సంవత్సరాలా? చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడి కేసులు వేస్తావా? నీ అమ్మ మీ రాజశేఖర రెడ్డి వల్లే కాల బొచ్చు బిక్కున్నాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక కేవీ రావు కేసు చెప్తున్నావో రాజశేఖర రెడ్డి బొచ్చు బీకాడు చెప్తున్నావు. అసలు రాజశేఖర గురించి మాట్లాడకూడదు అనుకున్నావు, చచ్చిపోయిన గురించి. కానీ రాజశేఖర రెడ్డి బొచ్చు బీక్కున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం బీకాడురా? ఏం బీకాడు? ఏక మీద కోడిగుడి మీద ఏకలు బీకాడా? బొచ్చులో గాడివి నువ్వు విజయసాయి రెడ్డిగా. ఏం పీక్కుంటావు పీక్కో, అప్పుడు దాకా నువ్వు ఉండాలిగా ముండా. 21 కేసుల్లో A2 ముద్దాయి నువ్వు, A1 ముద్దాయి మీ నాయకుడు. వాడికే దిక్కు లేదు, వాడే దిక్కు లేక జనాల కోసం రోడ్ల మీదకి వస్తా అప్పుడేమో పరదాల పాటు తిరిగాడు. అరే ఇది సిగ్గు శరం లేకుండా మాట్లాడతావు విజయసాయి రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మళ్ళీ మాట్లాడావా నా కొడక చెప్తున్నావు. వైజాగ్లో నీ కూతురు ఆస్తులు కూడా లాగుతాం బయటికి. ఎన్ని ఆక్రమించావు వైజాగ్లో? ఎన్ని లాగావు? నా కొడక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చెప్తున్నావు విజయసాయి రెడ్డి. నువ్వు ఎంపీ అయితే ఏరా జగన్మోహన్ రెడ్డి నీకు ఇస్తే ఒక పదవది. నువ్వేమన్నా రాష్ట్రం కోసం పోరాడినావు ఎంపీవా నువ్వు? జగన్ గాడి కేసుల కోసం పోరాడే మనిషిరా నువ్వు? వాడి కాళ్ళు ఈడి కాళ్ళు పెట్టుకొని ఢిల్లీలో తిరుగుతావు. రాష్ట్రం కోసం ఒక్కరోజన్నా పనిచేసావా? నీ ఎంపీ పదవికి మేము విలువ ఇస్తాం, విలువ ఇవ్వాలి. కానీ నువ్వు రాష్ట్ర ప్రజలు పుణ్యం మీద ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఒక రాజ్యసభ సీట్ నీకు వస్తే నీ ముఖాన్ని ఒకటి జగన్మోహన్ రెడ్డి పడేస్తే జగన్ రెడ్డి కేసుల కోసం మాట్లాడతావు తప్పితే రాష్ట్రం కోసం ఒక్కరోజు వైజాగ్ స్టీల్ కోసం ఒక్కరోజైనా మాట్లాడేవరా నువ్వు? నీకు కాకినాడ పోర్ట్లో ఊసలు లెక్కేస్తావు. నువ్వు ఏం పిక్కుంటావు పీక్కో. జగన్మోహన్ రెడ్డి నిన్ను ఉచ్చబోపిస్తాడు లోకేష్ బాబు తెలుసుకో. నా కొడక నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. మేము చెప్తున్నావు ఈ విజయసాయి రెడ్డి గారు నీకు దమ్ముంటే నా కొడక ఈసారి మాట్లాడి నా కొడక ఆడ కనపడతాడు రాళ్ళు తీసుకొని కొడతాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు అంటుంది ఆయన విజయసాయి రెడ్డి అంటుంది నా మీద 22 కేసులు ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళిపోను కదా, నా మీద లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నా పరువుకు భంగం కలిగింది కాబట్టి డిఫర్మేషన్ సూట్ వేస్తాను చంద్రబాబు నాయుడు మీద అలాగే కేవీ రావు మీద అంటున్నారు. ఇక్కడ లుక్అవుట్ నోటీస్ ఇచ్చింది సిఐడి గురించి మాట్లాడట్లేదు. మళ్ళీ అసలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఇప్పుడు వీళ్ళు సిఐడిని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. మాకు అది లేదు. నీకేమైంది? ఒక దాంట్లో నువ్వు ముద్దాయమని దొరికింది. సరే మేమేం అడుగుతున్నావు? నువ్వు ఎంపీ 21 కేసులో ఉన్నావు, సిబిఐ ఆఫీస్కి వెళ్తున్నావు, ఏ విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుంటున్నావు. ఒక కేసు పెడితే సామాన్యుడి మీద ఒక కేసు పెడితే ఈ కేసు ఎందుకు పెట్టారండి, దీనికి నోటీస్ ఇచ్చారా అని స్టేషన్కి వెళ్ళి అడుగుతారు, లేదా లీగల్ నోటీస్ ఒకటి ఇస్తారు. ఇవేమి ఇవ్వకుండా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావుగా. మరి పోలీసులకి ఆడ తప్పించుకొని తిరిగితేనే కదా లుక్అప్ నోటీసులు ఇచ్చేది. ఎందుకు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు నిన్నేమన్నా పోలీసు దగ్గరకు పోయి లొంగిపోవద్దని చెప్పారా? నీ మీద ఒక కేసు పెట్టారు, ముద్దాయి ఉన్నావు, ఒక ఆయన నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఓకేనా? కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు మీ మీద ఛార్జ్ షీట్ ఓపెన్ చేశారు. మరి ఛార్జ్ షీట్ ఓపెన్ చేసినప్పుడు
నువ్వు వెళ్ళి పోలీసులకు ముందు లొంగిపోవాలి కదా. నువ్వు లొంగిపోవద్దని మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నీకేమన్నా? అరే బాబు విజయసాయి రెడ్డి, కసాయి రెడ్డి, నువ్వు లొంగిపో, మాకు ఏడో ఒకటి తప్పించుకొని తిరుగుతూ ఉండు, మేము పులుకోపు నోటీసులు ఇప్పిస్తామని చెప్పాడా? అరే సిగ్గుండొద్దురా నీకు. నీకెవడురా ఎంపీ పదవి ఇచ్చింది? నువ్వు వచ్చి ఆ కేసు పూర్వపురాలు ఆలోచించి దాని గురించి తెలుసుకొని ఉంటే నీకు లుక్అప్ నోటీస్ ఇవ్వరు కదా. ఏదైతే ఏ స్టేషన్లో అయితే పోలీస్ కేసు పెట్టారో నువ్వు ఆ స్టేషన్కి వచ్చి మాట్లాడావా? ఆ స్టేషన్ పరిధిలో ఉన్న సిఏ గారితో కానీ, ఎస్ఐతో కానీ, ఏఎస్పీతో కానీ, ఎస్పీ గారితో కానీ నువ్వు మాట్లాడావా? మాట్లాడితే లుక్అప్ నోటీసులు ఇవ్వరు కదా. అరే నువ్వు ఏడో తప్పించుకొని తిరుగుతున్నా లుక్అప్ నోటీసులు ఇచ్చారు. ఇది ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఇంకా మమ్మల్ని ఇంగిత జ్ఞానం లేదంటున్నావు. చూడరా, నీకు ఇంగిత జ్ఞానం కాదు, అసలు నీకు మెదడు చెప్పి నువ్వు ఒక దొంగోడి కాబట్టి లుక్అప్ నోటీసులు ఏంద్రా బాబు, నువ్వు ఏడ కనపడతాడా మేము జీవితంలో తరుగుదని కొడతాం, నిన్ను ఏడ కనపడతాడు అరెస్ట్ చేసేస్తారు పోలీసులు, లుక్అప్ నోటీసులు ఇస్తారు కాబట్టి నువ్వు వచ్చావు ఇప్పుడు బయటికి, లేకపోతే నీ మొండ ఏడ తప్పించుకొని తిరుగుతాడు. విజయసాయి రెడ్డికి చెప్తున్నావు, నీకు ఇలాంటి మాటలు ఇక మాట్లాడటం మానేసి ఆ పోలీసులకు సహకరించి అది నువ్వు మంచోడువో చెడ్డోడువో నీకు తెలుసుకో. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారు లుక్అప్ నోటీసులు ఇప్పించారు ఏందిరా నీ పనికి మాలిన మాటలో, చెత్త నా కొడక. సో ఇవన్నీ ఒకటి అయితే కనుక విజయసాయి రెడ్డి చేసిన ఇంకొక కీలకమైన వ్యాఖ్య, చంద్రబాబు నాయుడు అంత క్రిమినల్ ప్రపంచంలో ఇంకొకళ్ళు ఎవరు లేరు, అలాంటి క్రిమినల్ నన్ను క్రిమినల్ అంటాడా అని ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారిది క్రిమినల్ మెంటాలిటీయా, నిజంగానే ఆయన హిస్టరీ మొత్తం క్రిమినాలిటీ ఉందంటారా? అరే విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెబుతున్నాం, ఎందుకంటే వాడు మాట్లాడిస్తే వీడు మాట్లాడతాడు, కీ ఉంటుంది. ఎక్కడ క్రిమినల్ రా? క్రిమినల్ కేసులు అంటే తెలుసా నీకు? ఒకసారి నువ్వు గూగుల్లోకి వెళ్ళు, రాష్ట్రంలో అత్యంత క్రిమినల్ ఎవడని కొట్టు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పేర్లే వస్తాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులు, నువ్వు పెట్టిన దొంగ కేసు తప్పితే మొన్న జగన్ రెడ్డి అనేవాడు దొంగ కేసు పెట్టాడు చూసావా, ఆ కేసు తప్పితే చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు రాజశేఖర్ రెడ్డి కానించి ఈనాడు జగన్మోహన్ రెడ్డి వరకు క్రిమినల్ కేసు అయితే ఒక్కటన్నా ఎందుకు నిరూపించలేకపోయావరా? క్రిమినల్ కేసులు అంటే మీ మీద ఉన్నాయి చూడండి, ఈడీ కేసులు, క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు, ఆస్తులు దోచుకోవటం కేసు, ఇప్పుడు నీ మీద పెట్టింది కూడా అదే కదరా. అవిరా క్రిమినల్ కేసులు అంటే. చెత్త నా కొడక, చెత్తగా మాట్లాడటం, ఆ పింకు డైమండ్ లాగనో లేనిది సృష్టించడం 3 రాజధానులను, అవన్నీ కూడా జనాలు అన్నీ అయిపోయినాయి. క్రిమినల్ ఎవడో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి మొండా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మొండా నిన్ను జైలుకు రేపో మాపో పంపిస్తారు. ఇవిరా క్రిమినల్ కేసులు అంటే. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నువ్వు, నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడతా. తెలుగుదేశం కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ మా నాయకుడి మీద నువ్వు మాట్లాడే అబద్ధపు మాటల గురించి నిజాలు మాట్లాడు. ముండరా మీ నాయకుడు, నువ్వు రండి అసలు మీ నాయకుడు మొండ ముందు అసెంబ్లీకి రమ్మనండి, మాట్లాడొచ్చు. అసెంబ్లీలో ఎవడొద్దన్నాడ్రా? నువ్వు పార్లమెంట్లో మాట్లాడు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నా ఈ విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తొత్తులందరికీ చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. అబద్ధాలని పదే చెబితే నిజాలు అయ్యే రోజులు పోయినాయి. నిజాలు మాట్లాడేవాడికే మనుగుడు ఉందని చెప్పి నిజాల మీద తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీ కోసం వచ్చింది. ఒక్కరోజు మీ వాడిని జైల్లో పెట్టి ఒక్కసారి వచ్చి లొంగిపోమను. మొన్న ఎంతమంది మీద రోడ్డు మీదకి వస్తారు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఒక్కడు రాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ప్రపంచం వచ్చింది. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగోడి మంచోడిని అరెస్ట్ చేశారు, రోడ్డు మీదకి వచ్చారా? మా ఇంట్లో వాళ్ళు అరెస్ట్ అయినా రారు. తెలుసుకోరా విజయసాయి రెడ్డి, నీ విలువ నువ్వు తెలుసుకో, మీ నాయకుడి విలువ తెలుసుకో. తెలుసుకొని అణిగి ఉంటావు నేర్చుకో. ఇంకా పవర్ పెట్టిన మాటలు మాట్లాడుతున్నావు చూసావా, కట్టకట్టాలి వెనక నా కొడక వేసి దోపితే ఉంటుంది నా కొడక నీకు. చివరిగా ఒక ప్రశ్న, ఏంటి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటారు? 5 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చిన తవ్వే కొంది అక్రమాలు, భూ అక్రమాలు, ఎంతవరకు ఆక్రమించుకుంది ఏముందంటారు కదా గడిచిన 5 సంవత్సరాల్లో? ఇప్పుడు రాష్ట్రం అంతకుముందు మనం 2014 రాజధాని రాష్ట్ర విభజన తర్వాత అప్పుల్లో వచ్చాం. దాన్ని మరి సర్ప్లస్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు 2019లో ఈ దరిద్రుడికి అప్పచెపితే, ఈ దరిద్రుడు ఏదైనా సరే వీడు మాట్లాడతాడు. నిన్న 6 నెలల్లోనే విరక్తి కలిగిందంట. ఏం విరక్తి కలిగింది? నీలాగా చేయలేదనే, నీలాగా ఇసుక దోచుకోలేదనే, నీలాగా మద్యం పాలసీ పిచ్చి ముందు అమ్మలేదనే, నీలాగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదనే, నీలాగా విద్యార్థులకి వసతి దీవెనలు
ఇలాంటివన్నీ మేము ఇవ్వలేదనా? 950 రూపాయలు 1000 రూపాయలు చేసాం. ఇలానే ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వలేదనా? నీలాగా దొంగ పనులు మేము చేయట్లేదురా జగన్ రెడ్డి. నీ అక్రమాలు తోవే కొంది వస్తుంది సిఐడి, సిబిఐ. ఇక నీకు దరిద్రం బావోక విజయసాయి రెడ్డి, నీకు జగన్మోహన్ రెడ్డికి నువ్వు చెప్పట్లేదు. అరే నీ దేశ చరిత్రలు దాటి ప్రపంచ స్థాయిలో నీ మీద క్రిమినల్ కేసులు పెట్టారా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి హత్యా నేరాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన స్కీములు అన్నీ కూడా సిఐడి సరిపోట్ల, సిబిఐ సరిపోట్ల, ఇంటర్పోల్ సరిపోట్ల. ఇప్పుడు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అమెరికా ప్రభుత్వం కూడా వీడి మీద కేసు ఫైల్ చేసిందంటే ఇంతకన్నా అన్యాయం, దుర్మార్గం ఉంటుందా? వీడు ఎంత దుర్మార్గుడో తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి తోమే కొంది ఇంకా వస్తే తోమే పని లేదండి. జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం అరాచకాలే. ఈ అరాచకాలకి ఇతను సుమారు 100 ఏళ్ళు బతకాలి. ఇట్లాంటి దరిద్రుడు 100 ఏళ్ళు కాదు, ఎక్కువ రోజులు బతికినా అరిష్టమే ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి మరీ ముఖ్యంగా. మేము చెబుతున్నాం, ఈ అక్రమాల పుట్ట మీద నీ సామ్రాజ్యాన్ని లక్షల కోట్లు పెట్టుకున్నాం, మొత్తం జప్తు చేపిస్తాం. తెలుగుదేశం పార్టీ నీ అరాచకాలను ఎండగడతాం, నిన్ను కటకటాల పాలు చేస్తాం. భారత రాజ్యాంగం స్ఫూర్తికర్త బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నిన్ను మాత్రం జగన్ రెడ్డి నీ పాపాల చిట్టా లెక్కేస్తాం, నిన్ను కటకటాల వెనక వేస్తాం. రాజారెడ్డి రాజ్యం లేదు ఇక్కడ, అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంది. కటకటాలు వెనకేస్తాం. నీ యొక్క అగ్ని ఏదైతే ఉందో అవినీతి సొమ్ముని కక్కిస్తాం, నిన్ను జైలు పాలు చేస్తాం. నీ జీవితం జైలు గతి జగన్ రెడ్డి అని మరొకసారి మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ లేని ఉన్నట్టు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.